హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన పి అండ్ సి సిరీస్లో 15th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏందో చూద్దాం. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ అజంతా ఆర్ permuted in all possible ways and words thus formed are arranged in dictionary order, find rank of words అజంతా అండ్ జనతా. సో దీనికి సంబంధించిన ప్రాబ్లం ఇట్లాంటిదే, సిమిలర్ బట్ నాట్ సేమ్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినాము, వెళ్ళి చూసేయండి. సో ఈ క్వశ్చన్లో ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళ కోసం ఈ క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతుందంటే, మనకి అజంతా అనే వర్డ్ ఇచ్చిండు. ఓకే, ఆ అజంతా అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని మనము అరేంజ్మెంట్స్ చేస్తే, పర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ చేస్తే ఆ చేసిన అరేంజ్మెంట్స్ని మనము డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్తే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అజంతా అనే లెటర్స్ ఉన్నాయి. మొత్తం అజంతా అనే లెటర్స్ తోటి మనం ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ సింపుల్గా చెప్తాను, స్టార్ట్ చేస్తా. ఇది మీద ఓకే, అజంతా. సో ఇక్కడ మనకి ఇట్ ఈస్ పెర్మిటేషన్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే 1 2 3 4 5 6 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ నథింగ్ బట్ 6 into 5 into 4 30 34 120. సో మొత్తం మనకి ఎన్ని వర్డ్స్ వస్తాయంటే 120 వర్డ్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే, ఏమంటారు, ఈ లెటర్స్ ఆఫ్ అజంతాని యూజ్ చేసుకొని మనకి 120 వర్డ్స్ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ 120 వర్డ్స్ని వాళ్ళు ఎట్లా అరేంజ్ చేస్తారంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వస్తారు. ఆ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు అజంతా అనేది మనకి ఎప్పుడు వస్తుందో అడుగుతున్నాడు. అజంతా అనే వర్డ్ మనకి ఏ పొజిషన్లో ఉంటుందో అని అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జనతా అనేది మనం ఇట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు జనతా అనేది ఏ ఆర్డర్లో అంటే ఏ పొజిషన్లో వస్తుందని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ చేసేసినాం. యాక్చువల్లీ దెర్ ఆర్ 120 వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ అజంతా అనేది ఎప్పుడు వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, సో ఇది చెక్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనకి ఇచ్చిన వర్డ్లో ఉన్న లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసుకుందాం. సో ఫస్ట్ ఏమొస్తుంది మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది కదా. నెక్స్ట్ మనకి 3 A's ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 A's రాసేద్దాం. తర్వాత ఏమొస్తుంది ABCD EFGH IJ వస్తుంది. LMNOPN QRST వస్తుంది. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ దిస్ ఏమంటారు లెటర్స్ కంటైనింగ్ అజంతా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తా అంటే 1 2 3 4 5 6 స్పేసెస్ చేసుకుంటా. ఓకే, ఇక్కడ చేసుకుందాం. 1 2 3 4 5 6 స్పేసెస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి, అజంతా ఎప్పుడు వస్తుందో కనుక్కోవాలి. సో ఫస్ట్ లెటర్ ఏం ఫిల్ చేస్తాను చెప్పండి, నేను ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని బేస్ చేసుకొని ఫిల్ చేయాలి. ఓకే, ఏ. ఓకే, మనకు కావాల్సిన వర్డ్ ఇక్కడ ఉంది అజంతా. సో మనకు కావాల్సిన వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏముంది, ఏ ఉంది కదా. ఓకే, ఏ ఫిక్స్ చేసేద్దాం. అంటే మనకు ఒక ఏ ఫిక్స్ అయిపోయింది. సో మళ్ళీ మనము నెక్స్ట్ వర్డ్స్ ఫిల్ చేసేటప్పుడు, నెక్స్ట్ స్పేసెస్ని ఫిల్ చేసేటప్పుడు ఒక ఏని వాడొద్దు. సో మిగిలినవి మనకి 2 A'లే మిగిలినాయి. ఓకేనా, 2 A'లు మిగిలినాయి. సో క్లియర్గా అర్థమవుతుందా? చలో ఇప్పుడు నెక్స్ట్ స్పేస్ని ఫిల్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము నెక్స్ట్ స్పేస్ని ఫిల్ చేస్తున్నాం అంటే మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫిల్ చేసుకుంటూ రావాలి. సో మళ్ళీ నేను ఎట్లా ఫిల్ చేయాలి, మళ్ళీ ఫస్ట్ ఏంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది, ఏ. ఓకే, బట్ మీరు గమనించండి, మనకు కావాల్సిన వర్డ్లో నెక్స్ట్ ఏముంది, జే ఉంది. సో మనకిప్పుడు ఈ సిరీస్లో వచ్చే వర్డ్స్ అన్నీ మనకు సెట్ కావు. అంటే ఏ తోటి స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్నీ సెట్ కావు కాబట్టి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఏ తోటి స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 1 2 3 4. మన దగ్గర లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. చాలామందికి డౌట్ వస్తుంది, 5 లెటర్స్ ఉన్నాయి కదా అని అంటారు. మీరు ఒకటి గమనించండి, ఆల్రెడీ నేను ఈ స్పేస్లో ఒక ఏ పెట్టేసిన అంటే ఒక ఏ వాడేసిన అని అర్థం. సో మన దగ్గర మిగిలిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 లెటర్స్ మిగిలినాయి. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 4 స్పేసెస్ 4 లెటర్స్ 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. క్లియర్గా అర్థమైందా? చలో నెక్స్ట్ 1 2 3 4 5 6
ఏ ఫిల్ చేసినాం, ఇది లాక్ అయిపోయింది, ఇంకా దీన్ని మళ్ళీ ఎప్పటికీ వాడద్దు, ఈ స్పేస్ ఫిల్ అయిపోయింది, ఇంకా దీన్ని ఏం చేయొద్దు మనం. నెక్స్ట్ స్పేస్లో మనం ఏ పెట్టినాం కదా, ఇప్పుడు ఏమొస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ అయిపోయింది, ఏ తర్వాత మళ్ళీ ఏ వస్తుంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక్క స్పేస్లో ఒక ఆల్ఫాబెట్ ఫిల్ చేసినామంటే అది ఎన్నిసార్లు ఉన్నా మళ్ళీ అది ఫిల్ చేయొద్దు మనం ఆర్డర్లో. ఇప్పుడు 5 టైమ్స్ ఉన్నా మనం అది ఫిల్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో నెక్స్ట్ ఏముందో వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఏముంది జే. వావ్, జే కరెక్టే కదా, మనకు కావాల్సింది జేనే కదా, అంటే ఎస్ లాక్ చేసేద్దాం, ఎందుకంటే సెకండ్ లెటర్ జే కాబట్టి లాక్ చేసేసి ఇంకా దీన్ని వాడొద్దు, మనం లైఫ్లో వాడొద్దు, ఇంకా కథం దాని ఏమంటారు, దానికి ఇచ్చిన పని చేసేసింది, సెకండ్ పొజిషన్లో ఫిల్ అయిపోయింది. చలో ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్పేస్ని ఎట్లా ఫిల్ చేస్తాం, థర్డ్ స్పేస్ని ఫిల్ చేయాలంటే మీకు చెప్పిన ఎప్పుడైనా కొత్త స్పేస్ ఫిల్ చేస్తే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాలి. సో మనకి మళ్ళీ ఎక్కడికి వెళ్తాము, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏకి వెళ్తాం. వావ్, ఏ కూడా కరెక్టే కదా బాస్ అంటే ఎస్, ఏ కూడా కరెక్టే, ఒక ఏ జరిగిపోయింది, నీ పొజిషన్ని నువ్వు ఫిల్ చేసేసినావు, సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ కొత్త స్పేస్కి వెళ్తున్నాం, మళ్ళీ కొత్త స్పేస్లో మనం ఏం తీసుకోవాలి, మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రావాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మళ్ళీ మనకి ఏముంది, ఏ ఉంది. ఓ షిట్, మళ్ళీ మనకి ఏ అవసరం లేదు కదా, మనకి ఎన్ని కావాలి కదా అంటే ఎస్, బట్ ఏ వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ AJAA తోటి స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే సింపుల్, మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 2 స్పేసెస్ ఉన్నాయి. మన దగ్గర ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, NT. మళ్ళీ మీరు ఏ అనొద్దు, ఆల్రెడీ మనం ఏం ఫిల్ చేసేసినాం, ఇక్కడ ఏ అనొద్దు మనం. సో NT ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్ వేస్లో ఫిల్ చేయొచ్చు. 2 స్పేసెస్ ఉన్నాయి కాబట్టి 2, ఇక్కడ 1, 2 ఫ్యాక్టోరియల్. సో క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ 1 2 3 4 5 6 క్లియరా, ఎస్, AJA. సో ఇక్కడ వరకు మనం లాక్ చేసేసినాం చూడండి, AJA ఈ 3 ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఈ పొజిషన్లో, సో ఫస్ట్ మనం ఏం పెట్టినాం కదా 4th పొజిషన్లో, నెక్స్ట్ ఏం పెట్టాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది, N. సో N పెట్టుకుందాం. ఓ షట్, వస్తుంది కదా మన సిరీస్లోనే ఉంది. సో N మనకు సాటిస్ఫై అయిపోయింది, ఏ పొజిషన్లో రావాలి, 4th వచ్చింది కాబట్టి చలో దీనికి కూడా టాటా బాయ్ బాయ్. ఇప్పుడు మనము ఇది కూడా తీసేసినాం. సో ఇంకా మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, 2 స్పేసెస్. సో మళ్ళీ ఫిల్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్పేస్ని ఎట్లా ఫిల్ చేయాలి, మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోకి రావాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏముంది, ఏ. షిట్, ఏ వచ్చిందా, నాకు టీ రావాలి కదా. సరే, ఈ సిరీస్ని ఈ స్పేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 1. నెక్స్ట్ AJAN. ఇప్పుడు ఇందాక ఫిల్ చేసినాం కదా, ఏ ఫిల్ చేసినాం కదా ఈ స్పేస్లో, నెక్స్ట్ టైం ఫిల్ చేయాలి టీ. రైట్, టీ వచ్చేసింది, ఇంకేంది, టీ వచ్చేసింది, క్యాన్సల్. నెక్స్ట్ టైం ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఒక స్పేస్ ఉంది, మళ్ళీ ఆల్ఫాబెట్ కూడా ఆల్రెడీ రావాలి, ఉన్నది ఒకటే ఆల్ఫాబెట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ. సో ఈ విధంగా మనము ఎప్పుడైతే సిమిలర్ థింగ్స్ ఉంటాయో, సో దీని మొత్తానికి మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనకి సిమిలర్ థింగ్స్ ఉన్నాయి, ఏ అనేది 3 టైమ్స్ ఉంది. అట్లాంటప్పుడు మనము అరేంజ్మెంట్ ఎట్లా చేసుకోవాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ ఏ వచ్చిందా, మళ్ళీ ఏ తీసుకోవద్దు. అట్లా ఎన్ని వర్డ్స్ అని ఉండనియండి, ఒక కైండ్ ఎన్ని ఉండనియండి, ఒక్కసారి మనం ఒక్కటి తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఆల్ఫాబెట్లో ఆర్డర్లో ఏది ఉందో అదే ఆల్ఫాబెట్ తీసుకోవాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. సో అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 4 ఫ్యాక్టోరియల్ ఎంత, 4 × 3 × 2, 4 3 × 12, 12 2 24, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 2 1. సో 24 + 2 26, 26 + 1 27, 27 + 1 28. అంటే మనకి అజంతా అనే వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిక్షనరీ ఆర్డర్లో ఈ 120 వర్డ్స్ని అరేంజ్ చేసేటప్పుడు 28th పొజిషన్లో వస్తుంది. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకేనా, చలో మళ్ళీ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది చెప్పండి. పక్కనే ఉంది జనతా. సో జనతా యొక్క ర్యాంక్ అంటే జనతా వర్డ్ ర్యాంక్ ఏందో మనం కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, సింపుల్, ఇందాక ఎట్లయితే కనుక్కున్నామో అట్లనే. ఫస్ట్ ఇందులో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేసుకుందాం. క్లియరా, తర్వాత ఏం చేయాలి, 6 స్పేసెస్ గీసుకోవాలి, 2 3 4 5 6. సో ఫస్ట్ లెటర్ ఏముంది మనకి, ఏ.
బట్ మనకి ఏ తోటి స్టార్ట్ కావద్దు కదా. సో ఏ ఫిల్ చేసేసినాం కాబట్టి మిగతా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 1 2 3 4 5. సో ఎన్ని వేస్లో ఫిల్ చేసాము చూడండి. ఇక్కడ మనకి పెర్మిటేషన్స్ ఆఫ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు ఫార్ములా ఏమేమి పోతుంది చెప్పండి. P1 + P2 1 2 3 4 5 5 ఫ్యాక్టోరియల్ బై ఏ ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఓకే, దీన్ని మళ్ళీ నేను ఎగ్జాగరేట్ చేయాలనుకుంటలేను. నెక్స్ట్ 1 2 3 4 5 6. నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలి చెప్పండి. ఏ ఫిల్ చేసినాం, నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలి, ఏ ఫిల్ చేయాలా చెప్పినాం మీకు ఆల్రెడీ. ఒక్కసారి మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఒకటి ఫిల్ చేసినాం అనుకోండి, అట్లాంటివి ఎన్ని ఉన్నా కానీ మళ్ళీ ఫిల్ చేయొద్దు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నెక్స్ట్ వర్డ్ ఏముంది, నెక్స్ట్ లెటర్ ఏముంది, జే. ఎస్, అరే మనకి జే కావాలి కదా. చలో జే వచ్చేసింది మనకి. సో లాక్ చేసేయండి, ఇంకా దీని పని అయిపోయింది. ఇది ఫ్రీజ్. ఇంకా నెక్స్ట్ స్పేస్కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ దాన్ని ఫిల్ చేయాలి. ఏ. వావ్, ఇది కూడా కరెక్టే కదా. చలో ఏ ఫిల్ అయిపోయింది, ఈ స్పేస్ కూడా ఫిల్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా లాక్ చేసేయాలి. ఇంకా దీని మధ్య ఇక్కడ ఏం పెట్టొద్దు, ఇంకా ఫిక్స్ అయిపోయింది దీని పొజిషన్. నెక్స్ట్ థర్డ్ స్పేస్కి వెళ్దాం. థర్డ్ స్పేస్ ఎట్లా ఫిల్ చేయాలి, మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏంది, ఏ. తప్పు కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఎన్. సో మిగతా 3 స్పేసెస్ని ఎట్లా ఫిల్ చేయొచ్చు, ఆల్రెడీ మనము ఒక ఏని తీసేసుకున్నాం కాబట్టి ఎన్ని ఉన్నాయి, ANT 3 లెటర్స్ ఉన్నాయి, 3 స్పేసెస్ ఉన్నాయి. 3 ways 2 ways 1 ways విచ్ ఇస్ నథింగ్ బట్ 3 ఫ్యాక్టోరియల్. చలో క్లియర్. 1 2 3 4 5 6 జే. ఇది లాక్ అయిపోయింది. ఇంకా ఏ 2 లాక్ అయిపోయినాయి. తర్వాత మనకి ఏ ఫిల్ చేసినాం కదా థర్డ్ స్పేస్లో. ఇప్పుడు థర్డ్ స్పేస్లో నెక్స్ట్ ఏం ఫిల్ చేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏముంటుంది నెక్స్ట్, ఎన్. సో ఎన్. అరే బాబు కరెక్టే కదా, మనకి ఎన్నే కదా రావాలంటే, ఎస్. లాక్ చేసేసేయాలి ఎన్ని. ఇంకా ఈ స్పేస్ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ స్పేస్ని ఎట్లా ఫిల్ చేయాలి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ. వావ్, మనకు కావాల్సిన సిరీస్ వచ్చేస్తుంది. ఏ ఫిల్ అయిపోయింది. ఇంకా దీన్ని లాక్ చేసేసేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ జన. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ స్పేస్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి ఏముంది, ఏ ఉంది. మనకు వద్దు కానీ ఏం చేస్తాం, ఇంకా వచ్చేస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది వచ్చింది. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 1 వేలో. నెక్స్ట్ JANA. ఇప్పుడు ఏ ఫిల్ చేసినాం కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, నెక్స్ట్ ఏముంది, T. మనకు కావాల్సింది అదే. సో లాక్ చేసేసి తర్వాత ఏముంది, ఏ. సో ఏ, అది కూడా లాక్ చేసేసేయండి. సో మనకి 1 వే. సో 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 5 × 4 × 3. 5 4 20, 23 60. ఇది 60, ఇది 6, ఇది 1, ఇది 1. 60 + 6 66, 67, 68. సో ఈ జనత అనే వర్డ్ మనకి 68th పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే చెప్పిన 120 వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు జనత అనేది మనకి 68th పొజిషన్లో వస్తుంది. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్పిన. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.